ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు. ఫిబ్రవరి 7వ తారీఖు. నా ప్రాణమా నీ వేళ కృంగియున్నావు. 43వ కీర్తనలు 5వ వచనం. కృంగిపోవడానికి కారణం ఏమైనా ఉందా? రెండు కారణాలు. 1, నువ్వింక రక్షణ పొందలేదు. 2, రక్షణ పొంది కూడా పాపంలో జీవిస్తున్నావు. ఈ 2 కారణాలు తప్ప కృంగిపోవడానికి మరే కారణము లేదు. ఎందుకంటే కృంగిపోవలసిన కారణం వస్తే దాన్ని దేవునికి ప్రార్థనలో విన్నవించుకోవచ్చు. మన అవసరాలన్నిటిని గురించి, కష్టాలన్నిటిని గురించి, శ్రమలన్నిటిని గురించి దేవుని శక్తిలో, ప్రేమలో మనకున్న విశ్వాసాన్ని ఉపయోగించి ఆదరణ పొందవచ్చు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దీన్ని గుర్తుంచుకోండి. దేవునిలో నిరీక్షణ ఉండకూడదు అనే సమయం, సందర్భం లేనే లేవు. మన అవసరాలేమైనా, మన ఇబ్బందులేవైనా, మనకి సహాయకులు ఎవరు లేకపోయినా మన కర్తవ్యం ఒకటే, దేవునిలో నిరీక్షణ కలిగి ఉండడం. అదెప్పుడు నిరర్థకం కాదు. దేవుని దృష్టికి అనుకూలమైన కాలంలో నీకు సహాయం వస్తుంది. జార్జ్ ముల్లర్ అంటున్నాడు, గడిచిన 70 సంవత్సరాల 4 నెలల్లో కొన్ని వేల సార్లు ఈ సత్యాన్ని అనుభవపూర్వకముగా తెలుసుకున్నాను. ఇక సహాయం రావడం అసాధ్యం అనుకున్నప్పుడు సహాయం వచ్చేది. ఎందుకంటే దేవుని మహిమ ఎలాంటిదో మనకు తెలియదు కదా. ఆయన శక్తికి హద్దులు లేవు. మనకి సహాయం చేయాలంటే ఆయన 10,000 సార్లు 10,000 మార్గాలలో చేయగలడు. పసిపిల్లవాడిలాగా మన సమస్యని ఆయన ముందు ఉంచడమే మన పని. నా విన్నపాలు విని వాటికి నువ్వు జవాబు ఇవ్వడానికి నేను అర్హుణ్ణి కాను. కానీ మా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా ఆయన కొరకు నా ప్రార్థనని ఆలకించు. నువ్వు నా ప్రార్థనకి జవాబు ఇచ్చేదాకా నమ్రతతో కనిపెట్టగలడానికి కృపను ప్రసాదించు. ఎందుకంటే నీకు తగిన కాలంలో నీకు తోచిన రీతిగా నాకు సమాధానం ఇస్తావని నాకు తెలుసు అంటూ మన హృదయాలను ఆయన ముందు ఒలకబోయాలి. ఇకను నేను ఆయనను స్తుతించెదను. ఎక్కువ ప్రార్థన, ఎక్కువగా విశ్వాసము మీద ఆధారపడడం, ఓపికతో కనిపెట్టడం, వీటన్నిటి ఫలితం పుష్కలమైన ఆశీర్వాదాలు. అందుకనే నేను నిత్యము నాలో నేను అనుకుంటాను, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ప్రైజ్ ద లార్డ్.